ఎస్. గుడ్ మార్నింగ్ వెస్టీస్, డియర్ లీడర్స్. ఈరోజు మనం ఒక మంచి ప్రోగ్రాంలోకి వచ్చిన రియల్గా అంటే ప్రతి ఒక్కరికి హ్యాపీ. ఈ వెస్టీజ్లో ఈరోజు వాళ్ళు వెస్టీజ్లో టర్న్ ఓవర్లో 70% వరకు వీళ్ళ పాత్ర ఉంది. చాలా ఆశ్చర్యం, ఇక్కడే కాదు మొత్తం వరల్డ్లో కూడా వీళ్ళే టాప్లో ఉన్నారు. ఇలాంటిది మన టీంలో మనం ఎవరైతే మన లేడీ లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ లేడీ లెజెండ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం మనందరం అదృష్టం. ఇది నిజంగా చెప్పాలంటే వీళ్ళ పవర్, వీళ్ళు కన్నా తలుచుకుంటే, లేడీస్ తలుచుకుంటే వీళ్ళ పవర్ ఎవరికి లేదు. ఇది ప్రూఫ్ అయింది కూడా. కానీ ఏదైనా చేయగలరు. మగవాళ్ళు ఒకదానికి పరిమితం అలా ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా ఈ ట్రైనింగ్ లో మీ అందరికీ తెలిసిపోతుంది, ఇది ఇంత పవర్ ఉంటుందా, వీళ్ళకి ఇంత పవర్ ఉంటుందా. ఈ వీళ్ళ పవర్ ముందర వెస్టీజ్ లాంటిది చాలా చిన్నదైపోతుంది. వెస్టీజ్ కావచ్చు, ప్రపంచంలో ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడంలో వీళ్ళ మైండ్ సెట్ సూపర్ గా పనిచేస్తుంది. ఇది మనం తెలియజేయాలి వాళ్ళకి. ఇప్పుడు హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు. మనం వేరే వాళ్ళు చెప్తే ఆయన నేను బలవంతుడని ఆయన తెలుసుకుంటాడు. అలాగే వీళ్ళ పవర్ వీళ్ళకి తెలియజేయాలి. ఆ తెలియజేసే ప్రయత్నమే ఈ ట్రైనింగ్ సార్. ఆ తెలియజేసే ప్రయత్నమే మనము ఈ రోజు ఇక్కడ ఈ ట్రైనింగ్ లో మనం ఉన్నాం. 500 దాటిపోయినారు, రైట్. ఇంకా మనం స్టార్ట్ చేస్తున్నాం, రైట్. లేడీస్, పవర్ ఆఫ్ వెస్టీస్ ఉమెన్స్, రైట్ సార్. ఒకసారి చూడండి, ఇండియాలో ఇండియాలో ఏ కంపెనీలో లేనంత ఉమెన్స్ వెస్టేజ్ లో ఎందుకున్నారు? ఇది పెద్ద క్వశ్చన్ అందరికి. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, బాగా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రమే ఎక్కువ మంది లేడీస్ 1 lakh తీసుకునే వాళ్ళు మగవాళ్ళని దాటేస్తున్నారు. ఏంటి కారణం? ఒకటే సార్, వెస్టీజ్ ప్లాన్, వెస్టీజ్ ప్రొడక్ట్స్. ఇంకోటి తెలుసా? వెస్టీజ్ ప్రొడక్ట్స్ కాస్ట్ 1 lakh ఈజీగా సంపాదించుకునేలా ఉన్న ఈజీ ప్లాన్ ఇది. దీనివల్లే వీళ్ళు గరిటె పట్టుకొని వంట రూమ్ లో ఉండకుండా బయటకు వచ్చి 1 lakh తీసి ప్రూవ్ చేశారు వెస్టేజ్ లో. కానీ చాలా మంది ఇంకా ఉన్నారు సార్. కొంతమంది మేడమ్స్ ఉన్నారు సార్, నా నా వల్ల కావట్లేదు, అవి ఇవి కారణాలు చెప్తుంటారు. నేను అనుకున్న వీళ్ళు ఇంకా నాట్ సెంచరీలో ఉన్నారు, పూర్వకాలంలోనే ఉన్నారేమో వీళ్ళు. సరే, ఈ రోజు ఈ ట్రైనింగ్ ద్వారా వీళ్ళందరికీ తెలిసిపోతుంది. చూడండి, హౌస్ వైఫ్స్. ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. హౌస్ వైఫ్ ఇక్కడ డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఏమి చదవని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏమి చదవని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకసారి బాగా ఆలోచిస్తే, కుటుంబ పోషణ కోసం మగవారు మాత్రమే సంపాదించాలి, అందరూ కూర్చొని తినాలి అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది పాతకాలంలో. ఈరోజు లేడీస్ కూడా మగవారితో సమానంగా, మగవారిని దాటి సంపాదిస్తున్నారు ప్రపంచంలో అన్ని చోట్ల. అది ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ వెస్టీజ్ లో జాయిన్ అయిన లేడీస్ ఏమంటారంటే, మా ఆయన పర్మిషన్ తీసుకోవాలా, మా ఆయన ఏమంటాడో ఏమో, మా మా ఇంట్లో వంట లేదు, మా అత్త ఏముందేమో. వాళ్ళని ఒప్పించలేకపోతే ఎలా? మీరు వాళ్ళని ఒప్పించాలి కదా. ఒప్పించి మీరు వాళ్ళని ఫైట్ చేసి రమ్మని చెప్పట్లేదు. వీళ్ళందరూ ఎలా వచ్చారు? డబ్బు సంపాదిస్తాము నీతిగా నిజాయితీగా అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? అంటే మనం చెప్పే విధానాన్ని బట్టి ఇంట్లో కూడా మనం ఒప్పించాల్సి వస్తుంది. ఈ రోజు మీరు ట్రైనింగ్ లో ఇంట్లో కూడా ఈజీగా మీరు ఒప్పిస్తారు. ప్రాబ్లం ఒకటే ఉంటుంది, అత్తమామో లేదంటే భర్తో, అమ్మ నాన్నో. వాళ్ళ భయం ఏమంటే మీరెక్కడ ఈ లాస్ అవుతారో ఇలా అనేది కొన్ని విధాలుగా కొన్ని భయపడుతుంటారు. అవన్నీ మీరు క్లియర్ చేయగలరు. ఇక్కడ చూడండి, కాలం మారింది. మెయిన్ ఇంపార్టెంట్, మీరు లేడీస్ ఇక్కడ ఉన్న లీడ్ లెజెండ్స్ సోదరి మండలాల, మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఒక బ్రదర్గా చెప్తున్నాను. ఎవరైతే వెస్టీజ్ ఐడి వేసి వెస్టీజ్ చేయడానికి వెనుక ముందు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే, ఈ ట్రైనింగ్ తర్వాత మీరు ర్యాకెట్లో దూసుకెళ్ళాలి. ఇక్కడ ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి చాలు, మీకు బ్రెయిన్ బాగా వెలిగిపోతుంది. కాలం మారింది, మనము మారాలి.
ఒకప్పుడు ఏదో గుడిసెలో ఉండేవాళ్ళు ఈరోజు బంగ్లాల్లో ఉన్నారు. ఒకప్పుడు కట్లు పొయ్యి పైన మీరు వంట చేసేవాళ్ళు గ్యాస్ పైన చేస్తున్నారు. మరి ఎందుకు మారినారు మీరు? మీరు కట్లు పొయ్యి మీద చేయొచ్చు కదా! సంపాదన రూ. 100, రూ. 50 ఉండొచ్చు కదా! ఈరోజు లక్షల్లో తీసుకోవడానికి ఇన్కానికి ఎందుకు వస్తున్నారు? అంటే మీరు ఎప్పుడైతే కట్లు పొయ్యి ముందు నుంచి మారి గ్యాస్ మీదకి వచ్చి వంట చేస్తున్నారో, గరిటె తిప్పేది కాదు, బయటకు వెళ్ళి ప్రపంచాన్ని కూడా తిప్పాల. డబ్బు అవసరం చాలా పెరిగింది, కానీ సంపాదన తగ్గింది. ఒకసారి ఆలోచించుకోండి. అవసరాలకు తగ్గట్టుగా మనకు రావట్లేదు. ఒకసారి ఆలోచిస్తే మన కుటుంబంలో మీరందరూ కూడా మీరు మీ గుండెల పైన చేసుకొని మీరు ఆలోచించండి. లేదంటే భార్య, భర్త, పిల్లలు అందరూ రౌండ్‌గా కూర్చొని ఆలోచించండి. ఒక్కరు సంపాదిస్తే ఈ కుటుంబానికి సరిపోతుందా? మీ ఇంటికెళ్ళి ఆలోచించుకోండి. పూర్వం సరిపోయేది. ఒకరు సంపాదిస్తే చాలు. వాళ్ళు 20 మందిని సాకేవాళ్ళు తెలుసా? ఒకరు జాబ్ చేస్తే. ఇప్పుడు కుటుంబం మొత్తం పని చేసినా ఆ కుటుంబాన్ని సాకలేరు. కుటుంబం మొత్తం పని చేయండి. మీ మీ కొడుకులు, మీరు అందరూ అత్త, మామ అందరూ ఏదో ఒకటి చేయండి. అయినా కూడా మీకు డబ్బు తక్కువ వస్తుంది. ఇది కాలం మారింది. ఇదొక్కటి మీ బ్రెయిన్‌లో ఉంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అవును గదా! డబ్బు సంపాదన పెరగాలి గదా! ఇలాగే ఉంటే ఇంకా 5 ఏళ్ల తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇది ఇది మీ బ్రెయిన్ మార్చుకోండి ఫస్ట్. ట్రైనింగ్ మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు సరిపోయే అంత డబ్బు మనం సంపాదించుకోండి. దారి వెతకాలి. కుటుంబానికి సరిపోయేంత ఇన్‌కమ్. ఎందుకంటే మీకు మీకు పిల్లలుంటారు గదా! మీ భవిష్యత్తులాగా మీ పిల్లల్ని గూడా అలాగే చేయాలనుకుంటారా? చెప్పండి. మీరేదైతే ఎలా ఉన్నారో అలాగే మీ పిల్లల్ని గూడా చేయాలనుకుంటారా? ఎవ్వరు చీము రక్తం ఉన్నోళ్ళు ఎవరు ఆ మాట అనరు. నా పిల్లలు నాకంటే హైలో ఉన్నారు. మరి మీరు ఎంత సంపాదిస్తున్నారు మీ పిల్లల్ని సాకడానికి? మీ పిల్లల్ని మంచి చదువు చదివించడానికి? మీ ఆయన ఒక్కడే సంపాదిస్తా ఉంటాడు. మీ ఆయన ఒక్కడే చేస్తా ఉంటాడు. ఆయన తెచ్చిన దాంట్లో మనం అట్లా ఇలా అడ్జస్ట్ చేసుకొని, ఇలా చేసుకొని జీవితం అంతా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ, కొన్ని కోరికలు చంపుకుంటూ, పిల్లల కోరికలను చంపేస్తూ, పిల్లలకు మంచి బట్టలు ఇవ్వలేక, ఇలాంటి పరిస్థితి కొన్ని లక్షల కుటుంబాలున్నాయి. మీరు అక్కడికెళ్ళి వెస్టేజ్ ప్లాన్ చెప్పండి. చాలా కొన్ని లక్షల కుటుంబాలున్నాయి. అరే బాబు! మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం చేయండి. నేను చాలా ట్రైనింగ్‌లో చెప్తాను. మీరు ఏ పనైనా మీకోసం చేయండి. కానీ మేము పిల్లల కోసం మాత్రం వెస్టేజ్ చేయండి. మీ పిల్లల కోసం మీరు వెస్టేజ్ చేయండి. వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంతకుముందు పూర్వం అంటే ఏదో మనం ఏవో డ్రెస్సులేసుకొని వెళ్ళిపోయినాం. ఈరోజు వాళ్ళ డ్రెస్సులకే మీ సంపాదన సరిపోదు. వాళ్ళ మొబైల్‌కే మీ సంపాదన సరిపోదు. వాళ్ళ ఫీజులకే మీ సంపాదన సరిపోదు. అలాంటిది మీ కుటుంబం పెద్ద పైన మీ ఆయన పైన ఎందుకు ఎక్కువ ప్రెషర్ పెడతారు? మీరెందుకని సపోర్ట్‌గా ఎందుకు రారు? ఎవరి కోసం? మీ పిల్లల కోసం. మీ అప్‌లైన్ కోసం ఏం చేయొద్దనిలెండి ఇక్కడ. మీ అప్‌లైన్ కోసం, వెస్టేజ్ కోసం ఏం చేయొద్దు. మీ పిల్లల కోసం చేయండి. మా ఆయన 10,000, 20,000 సంపాదిస్తున్నాడు. 50,000 సంపాదిస్తున్నాడు. వెస్టేజ్ ద్వారా నేను ఒక 20,000 సంపాదిస్తా. ఎలా ఉంటుంది చూడండి. లేదక్క 100 మందికి చెప్పానక్క, 200 మందికి చెప్పానక్క, ఎవ్వరు వినలేదక్క. అదే మీ పిల్లలు బాగా చదువుకోక ఏదైతే ఆ 100 మంది వచ్చి నీకు మాట పడినప్పుడు, నిన్ను ఎగతాళి చేసినప్పుడు అప్పుడెలా ఉంటుంది? ఆ మాట పడే కంటే ఇక్కడ నో అనడమే బెటర్ గదా! నో అనిపించుకోవడమే బెటర్ గదా! మనకేదైనా జరిగితే మీరిద్దరు భార్యాభర్తలుండి ఏం జేస్తున్నారు అని మాట పడే కంటే, ఇక్కడ వెస్టీజ్‌లో నేను జాయిన్ కాను అనే మాట చాలా మంచిది. చాలా గ్రేట్. ఆ మాట పడడమే చాలా గ్రేటు. అందుకే ఏది పట్టించుకోవద్దు పిల్లల భవిష్యత్తు ముందర. మీ ఆయన సంపాదన కోసం నువ్వు వెయిట్ చేయొద్దు. మీ ఆయన 50,000 సంపాదిస్తున్నాడు. నువ్వు 20,000 సంపాదిస్తే అవి చెల్లవా మీ డబ్బులు? వెస్టేజ్ డబ్బులు చెల్లవా? ఎందుకు చేయకూడదు మీరు వెస్టీజ్? ఇక్కడే ఉన్న మేడమ్స్ అందరికీ చెప్తున్నా. ఇంగా డైరెక్టర్‌లోనే కూర్చుండేసినారు. ఇంగా 5% లోనే కూర్చున్నారు. సిల్వర్ అయ్యి 1 ఇయర్ అయింది. ఇంగా సిల్వర్‌లోనే ఉన్నారు. ఆలోచించండి ఒకసారి మీరు చేస్తున్న రైటా? రాంగో? ఒక్కసారి మీ పిల్లల్ని తలుచుకోండి. ఇక్కడ చూడండి. అలా మొండికేసి మా ఆయనే సంపాదించాలా?
మాకు ఇదే చాలు అనుకున్న వాళ్ళ పిల్లలు లేబర్లుగా మారిపోతున్నారు లాస్ట్కి. ఉద్యోగాలు లేక రోడ్డును పడుతున్నారు. వెస్టీజ్ లో అలాంటి గతి మనకు పట్టదండి. ఒక్కసారి ఆలోచించి చూడండి, వెస్టీజ్ లో లేడీస్ సంపాదించి వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి కారు కొంటున్నారు, ఎలాంటి ఇండ్లు తీసుకుంటున్నారు. ఇంకా మనకు బలుపు ఎలగలేదా? అయినా చూసి కూడా మనం ఏం చేస్తామంటే, నేను వామిటింగ్ చేయడానికి నాకు టైం లేదు, నేను వేరే మాట్లాడడానికి నాకు టైం లేదు, నేను చెప్తే ఎవరు వినరు. ఏం డైలాగులు అండి ఇవన్నీ? ఈ డైలాగులు మనకేమైనా అన్నం పెడతాయా? చెప్పండి. ఎవరో ఎవరో చెప్తున్నారని మీ పిల్లలకి ఎందుకు అన్యాయం చేస్తారు? మీ ఆయనకి ఎందుకు ఇంకా నరకం చూపిస్తారు? ఎస్, బాగా ఆలోచించండి. ఇప్పుడు మీ టైం వచ్చింది, మీరు కూడా మీ కుటుంబానికి హెల్ప్ చేసే టైం వచ్చింది. మీరు బయటకు వస్తే చక్రం తిప్పొచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరు లేనంతగా మీరు సంపాదించవచ్చు. ఇలా భర్త ఒకడే సంపాదించి సరిపోతుంది, ఆ భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తున్న అంతంత మాత్రమే ఉంటుంది బయట అయితే. కానీ వెస్టీజ్ లో మీరు ఒక్కరు సంపాదించిన, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అన్ని కుటుంబాలు కలిపి ఎంత సంపాదిస్తారు, మీరు సంపాదించుకోవచ్చు. రాబోయే కాలం చాలా ప్రమాదంగా ఉంటుంది. మీరు చాలా కష్టాలు ఎదుర్కొంటారు. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు ఈ రోజు యువకులు చూడండి బయట. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి చూడండి. ఎవరైనా యూత్ ఇక్కడ ఉంటే లేడీస్ చెప్తున్నా, ఎందుకు మీ భర్త సంపాదన పైన మీరు ఆధారపడాల్సి ఉంటుంది? ఇది ఏమైనా మీరు వెళ్ళి ఆఫీస్లో కూర్చొని ఒక దగ్గర బానిసగా చేసే పనే? మీకు టైం మీరు వంట చేయండి, పిల్లలను రెడీ చేయండి, అవన్నీ చేసి ఒక గంట చేయండి, 2 అవర్స్ చేయండి పోనీ. అలా చేసి మీ భర్త కంటే డబుల్ సంపాదించవచ్చు కదా. ఈ ఆపర్చునిటీని మీరు ఎందుకు ఇంకా చేయలేకపోతున్నారు? ఎస్, వస్తుందండి, యూట్యూబ్ లో వస్తుంది. వెయిటింగ్ లో ఉన్నారా? నేనేం చేయలేను సార్. అది 500 అయిపోయింది సారీ. ఈసారి యూట్యూబ్ లైవ్ లైవ్ కూడా పెట్టిస్తాను. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. ఇది యూట్యూబ్ లో పెడతాను, టెన్షన్ పడొద్దండి. యూట్యూబ్ లో పెడతాను, మీరు చూడొచ్చు. అంటే కుటుంబం కోసం మనం అంతా కష్టపడినా కూడా రాలేదు ఇలాంటిది. మీరు ఒక్కసారి గట్టిగా ఆలోచించండి. వెస్టీజ్ కంటే ఎక్కువ ప్లాట్ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? వెస్టీజ్ కంటే మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? డబ్బులు వచ్చినప్పుడు చాలి చాలకుండా అడ్జస్ట్మెంట్ చేసే ఆ బాధ, డబ్బులు కట్టలేదని పడే బాధ, ఏదైనా హాస్పిటల్ ఖర్చులకు వస్తే డబ్బులు లేవనే బాధ, ఈ అన్ని బాధల కంటే 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు కొనలేదనే బాధ చాలా చిన్నది కదా. నాకు అండర్లో నాకు పీవీలు తక్కువ వస్తున్నాయనే బాధ చాలా చిన్నది కదా. అది ఎప్పటికైనా తీరిపోతుంది కదా, అది వస్తుంది కదా. ఇప్పుడు టాలీ చేసుకోండి. వెస్టేజ్లో మీకు ఏ బాధలు లేవు, ఓన్లీ తాత్కాలికం మాత్రమే. అవి నో అంటే వేరే వాడిని వెతుక్కుంటాం. కానీ కుటుంబంలో వచ్చే బాధలు ఎలా అనుభవించాలి చెప్పండి? ఎలా అనుభవించాలి చెప్పండి? ఇలాంటి లేడీస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అక్కడికి వెళ్ళి మీరు భయపడేలా చెప్పొద్దండి వాళ్ళకి. అమ్మ విషయాలు జాయిన్ అయిపోయి ఆధార్ కార్డు తీసుకురా, 10,000 పెట్టి 20,000 అట్లాంటి పారిపోతారు. ఈ విషయాలు చర్చించండి. మీరు ఎంత సంపాదిస్తున్నారమ్మా, ఇంకొక 10,000 వస్తే బాగుంటుంది కదా, ఇంకొక 20,000 సంపాదిస్తే బాగుంటుంది కదా. ఇక్కడ ఏం లేదు, నీ పని చేసుకొని 1 అవర్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూర్చోబెట్టుకుంటే అయిపోతుందమ్మా. మనసు విప్పి మాట్లాడితే వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి ఒక ఫ్యామిలీ మెంబర్ గా మీరు మాట్లాడితే జాయినింగ్లు వస్తాయండి. ఒకవేళ జాయిన్ అయ్యి హోల్డ్ లో ఉన్నా కూడా ఎందుకు హోల్డ్ లో ఉన్నారు, మీకేమైనా సపోర్ట్ కావాలని చెప్పి వాళ్ళతో మాట్లాడేసి భవిష్యత్తు గురించి డిస్కషన్ చేస్తే, వాళ్ళు డబ్బు ఎందుకు వద్దంటారు చెప్పండి? ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బయట రావడం వల్ల వాళ్ళు అలిగి, లేదంటూ మొహమాటమో ఇలా వెళ్ళిపోతారు. ఈ మొహమాటాలు పనికిరావు, డబ్బు కావాలని చెప్పండి. ఈ మొహమాటాలు మనకు సరిపోవు. ఎందుకంటే మీ వెనకాల మీ ఫ్యామిలీ ఉంది. మీ ఫ్యామిలీ కంటే ప్రపంచంలో ఏది వద్దండి మనకి. మనకు మన ఫ్యామిలీని వెరీ ఇంపార్టెంట్. మీరు, మీ ఆయన, మీ అత్త, మీ మామ, మీ పిల్లలు, వీళ్ళ ముందర వేరే వాళ్ళు పీవీలు చేయలేదనే బాధ వీళ్ళని ఒక్కసారి చూస్తే ఆనందంగా ఉండదా? ఆ బాధ గొప్పదా చెప్పండి? వీళ్ళకి ఏమైనా జరిగితే ఆ బాధ భరించగలరా మీరు చెప్పండి? మీ ఇంట్లో డబ్బులు లేక మీ పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతే ఆ బాధ భరించగలరా? ఆ బాధ భరించకంటే ఇక్కడ పీవీలు 2 నెలలు 3 నెలలు రాలేదని బాధ భరించడమే బెస్ట్ కదా. 4వ నెలలైనా పీవీలు వస్తాయి కదా. ఎందుకు మీరు హోల్డ్ లో ఉంటారు చాలా మంది?
ఈ మంత్ నాకు మెయింటెనెన్స్ కాలేదు, నేను చేయను వెస్టేజ్. ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎలా చెప్పండి? మిమ్మల్ని మీరు బెదిరించుకుంటున్నారు. ఒక్కటే చెప్తున్నా, ఏమి పట్టించుకోదు, ఇది బిజినెస్. చాలా మంది వస్తారు పోతారు, నువ్వు నిలబడు. ఎందుకంటే నీ ఫ్యామిలీ ఫోటో నీ దగ్గర పెట్టుకో, సెల్లో పెట్టుకో. నా సెల్ చూసే ఉంటారు, నా ఇద్దరు కొడుకులు కనపడతారు తెలుసా. ఆయన చేసినప్పుడల్లా నా పిల్లలు కనపడతారు. నా ఫ్యామిలీని నీటికి తీసుకొచ్చింది తెలుసా. ఫ్యామిలీని సూపర్ ప్రేమిస్తాను నేను. ఫ్యామిలీ అంటే భలే ఇష్టం నాకు. మీకు లేదా ఆ ఇష్టం చెప్పండి? మీ ఆయన అంటే మీకు ఇష్టం లేదా? మీ పిల్లలంటే మీకు ఇష్టం లేదా? మీ అత్త మామ అంటే మీకు ఇష్టం లేదా చెప్పండి? ఎవరో ఉంటారు కొంతమంది లేడీస్, వాళ్ళు కొట్లాడుకుంటారు, కానీ మనం అలా అని కాదు కదా. వెస్టీజ్ లో మీరు ఒక ఫ్యామిలీని నిలబెట్టిన గొప్ప వ్యక్తిగా మీరు నిలబడాలి. గొప్ప వ్యక్తిగా మనం నిలబడాలా ఈ రోజు. లేడీస్ ఏంటని మనం ప్రూవ్ చేయాలి ఈ రోజు. ఈ పిక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కరే కుటుంబాన్ని మోయాలంటే, ఇది ఒకసారి చూస్తే మీకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. మీకు ఒక వీడియో చూపిస్తాను. నిజంగా మీకు మనసు ఉంటే గన మీకు మీ కళ్ళలో నీళ్ళు వస్తాయి ఈ వీడియో చూసిన తర్వాత. ఆల్రెడీ చూసి ఉంటారు. ఎస్, నేను ఒక మాట చెప్తాను. భార్యాభర్త ఇద్దరికి ఒక కుర్చీ, చైర్ దొరుకుతుంది. ఆ చైర్ మహిమ ఏమంటే, ఆ చైర్లో ఎవరైనా కూర్చొని చైర్లో ఎవరైనా కూర్చొని మనం ఎవరికైనా ఉండాలనుకో, ఎవరైనా కూర్చోబెట్టి వాళ్ళ నెత్తిపైన ఆ, వాళ్ళ తల మీద చేయి పెడితే వాళ్ళ మనసులో ఏముందో అంతా తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు మీ పిల్లల్ని కూర్చోబెట్టేసి పెట్టారనుకో, వాళ్ళు ఏం చదువుతున్నారో తెలిసిపోతుంది. మీ ఫ్రెండ్ని కూర్చో, వాళ్ళు ఏం తెలుస్తున్నా. అదే మీ భర్తను కూర్చోబెడితే మీ భర్త ఏం చేస్తున్నారో కూడా తెలిసిపోతుంది. అలా భార్యను కూడా కూర్చోబెడితే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి ఓపెన్ అయిపోతే ఎలా ఉంటుంది. అదే నేను ఈ రోజు చూపిస్తున్నా, మీరు చూడండి. సరే అండి, అయిపోయింది. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి అగ్ని పుట్టిని అందుకు. అతని హృదయం నాటి చెరామి అగ్ని పుట్టిని అందుకు. ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. అర్థమైందా? మీరు చూసే ఉంటారు. ఆమె తల మీద చేయి పెడితే బంగారు నగలు, అంటే ఆయన ఏం చేస్తాడో తెలీదు. బంగారు నగలు అన్ని, షాపింగ్ గీపింగ్ అన్నీ కనపడుతున్నాయి. ఒకసారి అమాయకంగా ముఖం పెట్టారు, ఒక్కసారి చూడండి. ఆ వ్యక్తిలో మీ ఆయన కష్టం కనపడట్లేదా? ఆయనకి ఏముంటుంది తెలిసిన? ఈఎంఐ, లోన్లు కట్టాలా, రెంట్లు కట్టాలా, పెట్రోలు, అది ఆఫీస్లోకి పోతే టెన్షన్స్. ఒక్కసారి ఆ కష్టంలో మీరు పాలు పంచుకోవడానికి మీకు మనసు ఒప్పట్లేదా? ఒకసారి వినండి మళ్ళీ. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి అగ్ని పుత్రమి అందుకు. అతని హృదయం నాటి చెరామి అగ్ని పుత్రమి అందుకు. ఎంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఎస్, ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఆలోచనే లేదు, ముందుకెళ్ళాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి కష్టాల్లో ఉన్నారు జాబ్ చేసే వాళ్ళందరూ కూడా. దేవుడు ఇచ్చిన గొప్ప వరం వెస్టేజ్ మన ఇంటికి వచ్చింది. 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు చెప్పండి? ఎందుకు సపోర్ట్ చేయకూడదు భర్తకు చెప్పండి? అన్నీ ఆయనే చేయాలనుకునేది ఎందుకు? మనమే ప్రూఫ్ చేద్దాం అనేది మీ మనసులో రావాలా? మీరు కూడా చేయాలా ఆయనకి సపోర్ట్? ఇప్పుడు ఆయన సంతోషంగా ఆ ఈఎంఐలు అంట,
ఇవన్నీ కాకుండా ఇంటికి ఖర్చులన్నీ మీరు భరించేసి మీరు దూరం చేస్తే హెల్తీగా 100 ఏళ్ళు నీతో తోడుగా ఉంటాడు కదా, హెల్తీగా ఉంటాడు కదా, ఏ జబ్బులు రాకుండా ఉంటాడు కదా. అందుకే వెస్టేజ్కి రండి. వెస్టేజ్ మిమ్మల్ని బాగా కాపాడుతుంది. మీ బాధలన్నీ తీసేస్తుంది. హ్యాపీగా భార్య భర్త. మీ ఆయన బాధపడితే మీకు ఇష్టమా చెప్పండి? మీ ఆయన సంతోషంగా మీతో కలిసి ఉండాలంటే ఆయన సపోర్ట్ చేయండి. మీ పిల్లలు బాగా చదువుకోవాలంటే మీరు సపోర్ట్ చేయండి. ఎవరో నో అన్నారని, జాయిన్ రావట్లేదని, పీవీలు రావట్లేదని, ఆ, ఇవన్నీ చాలా చిన్నవి దీని ముందర. నేను ఒకటే చెప్తాను లేడీస్ మేడమ్స్ అందరూ నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు, మేడం ఒకసారి చూడండి, మీరు ఇది పీవీలు రాలేదు ఇది లేదు అంటున్నారు, మీ పిల్లలు స్కూల్ ఫీజు కట్టారా? సార్ చాలా కష్టపడి కట్టాం. మరి ఆ బాధ అందరూ ఈ బాధ ఏంటి మేడం? ఆ బాధ ముందర ఈ బాధ ఏంటని చెప్పండి. ఎస్ సార్. సరే, ఇక్కడ చూడండి, హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ ఈ బాధని చూసి వెస్టీలో ఈరోజు లక్షాధికారులు అయినారు. భర్తల్ని బెంజ్ కార్లో తిప్పుతున్నారు. భర్తలకి బెంజ్ కార్ ఇచ్చారు, ఏమండి తీసుకోండి కార్ తీసుకెళ్ళిపోండి, రండి ఇద్దరం వెళ్ళి హోమ్ మీటింగ్కి వెళ్దాం, ఇద్దరం కలిసి చేద్దాం. ఇలా చేయాలని మీ మనసులో రావట్లేదా? ఇలా చేయాలి మనం. బయట ఫీలింగ్లు వదిలేయండి, ఎవరేమనుకుంటున్నారో వదిలేయండి, ఎవరు మీతో కలిసి రాలేదో వదిలేయండి. మనకున్న ప్రాబ్లం మొత్తం అదే. ఆమె ఏమనుకుంటుందో, ఈమెమనుకుంటుందో, నా గురించి ఏం చెప్పుకుంటుందో. అమ్మ నువ్వు వెస్టేజ్లో చేరినావా? సోపులు అమ్ముతున్నావా? షాంపూలు అమ్ముతున్నావా? అరే, ఎంత చేసినా 300 వచ్చిందా, 1000 వచ్చిందా చెక్కో. ఇవన్నీ మీ చెవుకి ఎక్కినాయా? మీ చెవులు పగిలిపోతాయి. ఇవన్నీ వినద్దు. ఒకటే ఒకటి, నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అంతే. ఎస్. ఇలా చూడ, ఎందుకంటే మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తి మీ భర్త. ఆయన ఎంత బాధపడతాడంటే, ఒకసారి నాకు భలే నచ్చింది వీడియో, మీరు చాలా మంది చూపించే, కానీ బయట వాళ్ళని పట్టించుకోవద్దు. ఒక్క స్టోరీ చూడండి, మీ పవర్ అంటే నేను చెప్తాను. ఒక మంచి ఫ్యామిలీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. ఈమె, ఈ ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంది, వీళ్ళందరూ బాగా తింటూ ఉన్నారు. అనుకోకుండా వాళ్ళ ఆయనకి చాలా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోతే ముసలాయడ, ఈ కొడుకు అంతంత మాత్రమే, కొడుకు వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఆయన్ని జాయిన్ చేసింది హాస్పిటల్లో. డబ్బులు 1 లక్ష 1.5 లక్ష అవుతాయన్న. కూలి చేసుకునే వాళ్ళకి కూలి చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి తెస్తారు 1 లక్ష? ఆ ముసలావిడ పాపం చాలా బాధపడింది. కొడుకు అంతంత మాత్రమే. చూడండి, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అప్పుడు ఏమైందంటే ఈమె, నా భర్తను బతికించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ జాయిన్ చేసి బయటికి వెళ్తే ఒక కాంపిటీషన్ జరుగుతుంది, పరుగు పరుగు పందాలని చెప్పేసి. ఆ వయసులో ఆ వయసులో ఆమె, నేను కూడా పాల్గొంటానంటే వాళ్ళు వద్దంటే సరే అని చెప్పేసి ఏదో విధంగా మళ్ళీ జాయిన్ అయిపోయి పాల్గొని ఆ పరుగు పందెంలో ఆ వయసులో పరిగెత్తు ఆమె కండ్ల ముందర భర్త తప్ప ఏమీ కనపడలేదు ఆమెకి. చాలా భోజనాలు గీజనాలు బాగా తినేసి బలంగా వచ్చినారు కొంతమంది. ఈమెకు తిండి లేదు. హాస్పిటల్లో ఉంది. సార్ వాయిస్ క్లియరా? మా చిల్డ్రన్ కోసం రెడీ సార్, థ్యాంక్ యూ మేడం. వాయిస్ క్లియర్ కదా? ఓకే. అంటే ఎస్ సార్. అంటే ఈమె చూడండి, తిండి లేదు, నీళ్లు లేవు, అయినా వాళ్ళతో సమానంగా పరిగెత్తి సార్ విన్ అయింది సార్. ఇక్కడ ఆమె శరీరాన్ని చూడలేదు. తెలుసా? ఆమె భర్తను మాత్రమే చూసుకుంది. నా భర్త చనిపోతాడు, నాకు డబ్బు కావాలి. నా భర్త చనిపోతాడు, నాకు తిండి వద్దు, నీళ్ళు వద్దు. 3 డేస్ 2 డేస్ నీళ్లు తాగి బతికి ఈరోజు బలంగా ఉన్న వాళ్ళని కూడా దొబ్బుకు నిలిపి ఆమె విజేతగా నిలిచి ఆ డబ్బు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేది. ఈమె సాహసానికి యూట్యూబ్లో నుంచి ఎవరో కొంచెం డబ్బులు ఇస్తే ఆ రోజు అతని భర్తను తీసుకొని ఆమె ఆమె ఇంటికి వెళ్ళింది. చూడండి, చదువు లేదు, ఏమీ లేదు, ఒకటి ఫ్యామిలీ మీద ప్రేమ. కొడుకు సంపాదన అంతే ఉంది, నా భర్త పోతే ఎలా? ఇలాంటి పరిస్థితి వెస్టేజ్లో ఉండదు మీకు. ఇలా కట్టలు కట్టి పడేస్తారు అట్లా. ఇలాంటి పరిస్థితి మనకు వస్తే ఎలా? ఈ పరిస్థితి వెస్టేజ్లో ఉంటే మీకు రాదు, ఇలాంటి అవకాశం మీకు ఉండదు. మరి హ్యాపీగా బతుకోగలరు.
అదే చూడండి యూట్యూబ్ లో కూడా చెప్పారు, ఇంకా బాగా 60 ఏళ్ల మహిళ లతా భగవాన్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న భర్త ప్రాణాలు కాపాడడానికి కేవలం 3,000 కోసం 60 ఏళ్ల వయసులో పరుగులు పెట్టింది. హాస్పిటల్ కి వెళ్లి వస్తుండగా న్యూస్ పేపర్ లో మ్యారథాన్ కాంపిటీషన్ కు సంబంధించిన న్యూస్ ను చూసింది. లతా గారు ఆ పోటీలో పాల్గొనడానికి వెళ్తే ఆవిడను అనుమతించలేదు. వారితో వాదించి మరీ చివరికి పోటీలో పాల్గొనడానికి అనుమతి పొందింది. ఆ 65 ఏళ్ల వయసులో మ్యారథాన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విన్నర్ గా నిలిచింది. సీనియర్ సిటిజన్ విభాగంలో 5,000 ప్రైజ్ మనీని గెలుచుకుంది. టోటల్ గా ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో దేశం నలుమూలల నుంచి ఆవిడపై ప్రశంసలు వెల్లువెత్తాయి. నెల తిరిగే సమయానికి ఎవరో తెలియని వ్యక్తుల నుంచి ఆవిడ అకౌంట్ లోకి 1,75,000 క్రెడిట్ అయ్యాయి. దాంతో ఆవిడ భర్త ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగింది. అసాధ్యాన్ని కూడా పట్టుదలతో సుసాధ్యం చేసిన ఈవిడ బయోగ్రఫీని లతా భగవాన్ కరే పేరుతో సినిమా కూడా తీశారు. ఈ సినిమాను కరీంనగర్ కి చెందిన నవీన్ దేశబోయినా డైరెక్ట్ చేశాడు. మరాఠీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డు ను అందుకుంది. ఈ ఇన్స్పిరేషనల్ పర్సన్ లతా గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. సార్ చూడండి, మీరు తలుసుకుంటే ఏమైనా చేయగలరు, మీకు వయసు కూడా సంబంధం లేదు. ఎస్ఆర్ను లేడీస్ తలుసుకుంటే ఏమైనా చేయగలరు, మీరు ఏమైనా చేయగలరు. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి కష్టం ఉందా? వెస్టీలో మీకు వచ్చే కష్టం ఏమన్నా పెద్దదా? ఇలాంటి కష్టం ముందు వెస్టీలో వచ్చే మాటలు పడాలి, జాయిన్ కాకుండా వెళ్ళిపోతున్నారే. ఒకసారి మీరు తెలుసుకోండి, మీరు 1% కాదుగా 0.1% కూడా మీరు స్ట్రగుల్ పడలేదు, వెస్టేజ్లో పడాల్సిన అవసరం లేదు. ఈజీగా 1 lakh తీసుకోవచ్చు. వస్తారు కొంతమంది, 10 మంది వచ్చారు వెళ్ళిపోయినారా, పోనీలే. 500 మంది వచ్చిపోయినారా, పోనీలే. ఆ తర్వాత అయినా తీసుకొని వచ్చి నేను 1 lakh కొడతాను. ఇలా మీకు ఇక పరుగు పందెల్లో వెళ్ళి ఇలా చేసింది ఒక్కసారి డబ్బు వస్తుంది కష్టపడడం వల్ల. వెస్టీల్ మీరు ఒకసారి కష్టపడితే జీవితాంతం డబ్బు వస్తూ ఉంటుంది కదా. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, నెక్స్ట్ నేను ప్లాన్ ఇవ్వబోతున్నా. ఈజీగా 6 monthsలో 1 lakh వచ్చే ప్లాన్ నా దగ్గర ఉంది. కానీ మీ మైండ్ సెట్ మారాలి, మీరు మారాలి. మీరు మారకపోతే నా ప్లాన్ అర్థం కాదు మీకు. మీరు మారాలి, మీ శక్తి అంటే మీకు తెలియజేస్తా. ఆ తర్వాత మీకు 1 lakh తీసుకుంటే నేను చేస్తాను. సరే, ఇంకొక గ్రేట్ లేడీ గురించి నేను చెప్పేసి నేను వెస్టీల్లోకి వెళ్ళిపోతా. అమేజింగ్ అమేజింగ్, అస్సలు ప్రపంచం మొత్తం ఆమెకు సెటిల్ చేసింది. జీవి సిద్ధార్థ్ కేఫ్ కాఫీ డే అని ఒక కంపెనీ పెట్టాడు. ఒక రాజకీయ నాయకుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. రాజకీయ నాయకులు ఈ కంపెనీ బ్రహ్మాండంగా నడిచింది. కొన్ని వేల కోట్లు వచ్చినాయి. కానీ టైం అంటూ ఒకటి వస్తుంది, దరిద్రం అనేది ఒకటి చుట్టుకుంటుంది అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. కొంతమందికి అది ఇంటి వాళ్ళ చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటుంది, వాళ్ళని వదిలేయండి. కానీ అన్ని కాలాలు మంచిగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే వెస్టీలో జాయిన్ వరల్డ్లో ఉన్నారో ఇప్పుడు మీకు బాగుండొచ్చు, కానీ గడ్డు కాలం కూడా వస్తుంది. అంబానికి కూడా తప్పలేదు అది, పెద్ద పెద్ద దేవతలకు కూడా తప్పలేదు. అడవులోకి వెళ్ళిపోయినారు, దరిద్రం చుట్టుకొని అడవులోకి వెళ్ళిపోయినారు. అలాగే ఇతనికి కూడా వచ్చింది ఆ సిచ్యువేషన్, దరిద్రం. అప్పుడు ఈయన పెట్టిన కంపెనీ లాభాలు తగ్గిపోతూ లాస్ట్కు లాస్ వచ్చి కంపెనీ అమ్మినా కూడా తీరలేనన్న అప్పులు 7,000 కోట్లు అప్పు చేశాడు. 7,000 కోట్లు. ఈయన భయపడిపోయినాడు, ఏం చేయాలా, నా భార్య పిల్లలు నేనేం చేయాలనుకొని ఆయన ఒకరోజు సూసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నాడో అప్పుడు శవాన్ని తీసుకొచ్చేస్తే ఆమె బాధ చూడండి. ఎందుకు చనిపోయినాడు ఈయన, ఎందుకు ఇలా చేసావు, కానీ భర్త చనిపోయినాడు. బాగా వినండి సార్, భర్త చనిపోయినాడనే బాధ పక్కన పెట్టండి. అప్పులోళ్ళు వచ్చింటారు కదా, ఈ అప్పులోళ్ళు అందరూ వచ్చి 7,000 కోట్లు ఆ కంపెనీ అమ్మిన అంత రాదే, ఎవరు కడతారు డబ్బులు, ఇలా ఐపీ పెట్టేస్తారు, లాయర్లు వచ్చేసి ఐపీకి పెట్టేసేమ్మా, రకరకాలు జరుగుతాయి కదా. ఇవన్నీ చేసింటారు, ఏంటో మనకు అంత ఇది లేదు. కానీ ఆమె ఒక్క మాట చెప్పింది, నా భర్త చేసిన ప్రతి రూపాయి నేను కడతాను. చూడండి తెగింపు ఎలా ఉంటుందో. ఇంత తెగింపు మీరు చేయాల్సిన అవసరం లేదు, మన కుటుంబాన్ని పోషించుకోండి. 7,000 కోట్లు నేను కడతాననేసి అప్పుడు సీఈఓగా బాధ్యతలు తీసుకొని సార్ భర్త చనిపోయిన తర్వాత మాలవిక హెగ్డే కేఫ్ కాఫీ డేని
రూపాయలు 7,000 కోట్ల అప్పు నుండి ఎలా కాపాడింది? అందరికి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు లాభాలు నడుస్తుంది కంపెనీ అది. ఇప్పుడు చెప్పండి, 7,000 కోట్లు ఒక్క లేడీ క్లియర్ చేసిందే. మీ ఇంటికి ఒక కార్ తెచ్చుకోలేరా మీరు? మీ లేడీస్ శక్తి మీకు లేదా? మీ ఇంటికి ఒక 1 lakh తెచ్చుకోలేరా మీరు వెస్టేజ్ ద్వారా? మీరు తలుసుకుంటే ఏమైనా చేయగలరని ప్రూఫ్ ఇది నేను చూపిస్తున్నా. ఇదే ప్రూఫ్. ఎందుకంటే ఇంకేం ప్రూఫ్ కావాలా మీకు? మీ చేతిలో బంగారం పెట్టుకొని దాన్ని బంగారం లాంటి వెస్టీజ్ పట్టుకొని మీరు ఇంకా ఉండాలి. ఎలా చేయాలో చెప్పండి. మీటింగ్లు రారు, ట్రైనింగ్లకు రారు. ఏమని చెప్తే మీటింగ్లు అంటారు. నేర్చుకోకపోతే ఎలా? పీవీలు పెట్టండి అంటారు. పీవీలు పెడితేనే కదా గ్రోత్ పెరిగేది. 7,000 కోట్లు ఈమె సంపాదించి కంపెనీ నుంచి కాపాడింది. అరే 7,000 కోట్లు వద్దు, 10 లక్షల కారు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే కెపాసిటీ మీలో ఉంది. మీరు తలుచుకుంటే ఆ కెపాసిటీ మీలో ఉంది. కానీ మనకంటూ దరిద్రం ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అది మీ పైన నిలబడింది. దాన్ని తీసేయండి. అది దరిద్రం ఎవరో తెలుసా? మీ ఫ్రెండ్ వచ్చి జాయిన్ అయ్యి కొనకుండా వెళ్ళిపోతుంది కదా, ఆ ఆ థాట్ అంతా మీలో ఉంటుంది. మీరేం చేస్తారు? ఇదేంద్రబ్బా ఎవరు చెప్పినా జాయిన్ కాలేదు, వదిలేద్దాం. ఏంద్రబ్బా ఎవరికి ఏం మాట్లాడాలో వదిలేద్దాం. ఏంటి మీరేంటి? మీ కెపాసిటీ ఏంటి? ఎవరో కాదన్నారని చెప్పేసి ఫ్యామిలీకి అన్యాయం చేస్తారా? చూడండి ఎలాంటి లేడీస్ ఉన్నారో, ఎలా నిరూపిస్తున్నారో. ఈ విషయం గురించి కష్టకాలం వచ్చినప్పుడు ఈమె ఎలా 7,000 కోట్లు క్లియర్ చేసిందో సార్, ఈయన ఒక్క మాటలు వినండి. బంగారం మంచిదో కాదో పరీక్షించాలి అంటే నిప్పుల్లో వేమన్నా. భార్య ఎలాంటిదో తెలుసుకోవాలంటే దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో గమనించాలి. ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ భార్య. పేదరికం భర్తను చుట్టుముట్టినప్పుడు కూడా భార్య ఇదివరకులాగే ఏమాత్రం గౌరవం కోల్పోకుండా నీకెందుకయ్యా నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా, నువ్వు సంపాదించగలిగిందే సంపాదించి ఊరికే బాధపడకు అని అనగలిగితే ఆ భార్య లక్ష్మీదేవితో సమానం. భార్యకు పరీక్ష ఏంటంటే భర్త యొక్క దారిద్ర్య స్థితి. ఉద్యోగాన్ని కోల్పోవడం దారిద్ర్యం అనగానే ఏదో అనుకోకుండా ఉద్యోగం కోల్పోయారమ్మా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? ఈ స్థితిలో ఎవరండి? భార్యకే అలా జరగచ్చు. ఏమిటయ్యా కష్టపడ్డ ఊరికే ఎంతకాలం ఇంట్లో ఉండు, నేను చూసుకుంటా, నా సంపాదన ఉంది కదా, నేను చూసుకుంటా, ఇంట్లో ఉండు, రెస్ట్ తీసుకో. భార్య అంటే భార్యకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇది సంపాదిస్తే కానీ తప్పదు, ఇంకాస్త ఒత్తిడి పెంచుకుంటావా? ఒక చేతితోనే గడుపుదాం, 2 నెలలు ఏం పర్వాలో చూసుకుందాం అనే ధైర్యాన్ని భార్యకు భర్తకు భార్య ఇవ్వాలా వద్దా? ఎస్, ఇప్పుడు మీ టైం వచ్చింది మీ ఫ్యామిలీకి. ఎందుకంటే ఇప్పుడు కాలం బాగలేదు, మీ టైం వచ్చింది. ఇప్పుడైనా మనం ముందుకెళ్ళి వెస్టేజ్లో 1 lakh కొట్టాలి. ఎస్ ఆర్ నో? ఇంకా మీకు అర్థం కాలేదంటే వెస్టేజ్ వదిలేసి వెళ్ళిపోండి. ఎవరైతే అప్లైన్ ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళు అర్థం కాలేదంటే వాళ్ళ జీవితంలో ప్రతికి కూడా ప్రయోజనం లేదు, వదిలేయండి వాళ్ళని. కుటుంబం కోసం కూడా సంపాదించడానికి నేను రాలేను, వాళ్ళు నా కళ్ళ చూసి నవ్వినారు, నాకు 100 రూపాయలు వస్తే నవ్వినారు, జాయిన్ అయ్యి పీవీలు పెట్టలేదు. అరే వాళ్ళు బతికింది వాళ్ళ కోసమా, ఫ్యామిలీ కోసమా? వాళ్ళు మీటింగ్లకు రాలేదు, ఇంతమంది జాయిన్ అయ్యారు, ఒక్కరు మీటింగ్కి రాలేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తాం ఎందుకు? ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా వాళ్ళని ఎందుకు పట్టుకున్నావు? నీ ఫ్యామిలీని ఒకసారి చూడు. ఈయన ఎంత బాగా చెప్పాడు, భార్యాభర్త కలిసి చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలని మిమ్మల్ని చూసి భయపడాలా, అలా ఎదగాలి ఫ్యామిలీ. అందుకే నేను చెప్తున్నా, ఆ మహాతల్లి ఇలాగే చేసి చూడండి. వెళ్ళినాటి ఫోటో, చనిపోయిన భర్త కోసం 7,000 కోట్లు అప్పు తీర్చి ఈరోజు నిలబడింది. నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఇంటికి ఒక కార్ తెచ్చుకోండి, 1 lakh డబ్బు తెచ్చుకోండి. మీరు తలుసుకుంటే ఏమైనా చేయగలరు. మొత్తం జగన్ చెప్పట్లేదు, లేడీస్లో పవర్ అంత ఉంది. మీరు తలుసుకుంటే ఏమైనా చేయగలరు మీరు. బీబీ మేడం సూపర్ లేడీ, స్కూల్లో ఆయా అండి, 4 లక్షలు తీసుకుంటుంది. చదవడం రాదు, రాయడం రాదు, మాట్లాడడం రాదు. ఇప్పుడు కూడా వెస్టీజ్ పవర్ తెలియట్లేదా మీరు? చెప్పండి. ఇప్పుడు కూడా వెస్టీజ్ అంటే ఏందో అర్థం కావట్లేదా? ఈమెకి వచ్చిందేమి నా ఎందుకు రాదు అనే పట్టుదల మీలో లేదా? అరే ఆయా 4 లక్షలు సంపాదిస్తుంది, నేను 1 లక్ష సంపాదించుకోలేనా? నేను పని చేస్తా, నేను మీటింగ్లకు అటెండ్ అవుతా, నేను నేర్చుకుంటా, 1:6 నేను చేసి చూపిస్తా.
ఇది రావాలి అంతే, మనకి డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా మనం చేయాలి. ఎందుకంటే ఇలా చేసి బయటకు వచ్చిన మహిళలు ఉన్నారు. సరే ఒకసారి చూడండి, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో సరే గ్లోబలీ 76% లేడీస్ ఉన్నారు. 176 మంది లేడీసే. ఎందుకు తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్లో చదువు లేదు, చదువు అవసరం లేదు, టాలెంట్ అవసరం లేదు. మాట్లాడడం వస్తే చాలు లక్షల డబ్బులు వస్తాయి. మాట్లాడడం విని, మీటింగ్లో విని అది వెళ్ళి నోటితో బయటకు చెప్పడమే. ఆ 2 మాటలు చేస్తే ₹1,00,000 సంపాదించుకోవచ్చే. మీరు ఎందుకు మీటింగ్లు అటెండ్ గారు? మీరు ఎందుకు నేర్చుకొని బ్రెయిన్లో పెట్టుకొని బయటకు వెళ్ళి మీటింగ్లో నేర్చుకున్న పదాలు బయటకు వెళ్ళి మాట్లాడితే అయిపోతుంది కదా. మీకేం డిగ్రీలు అడుగుతున్నారా, లేదంటే డబ్బులు కట్టమంటున్నారా? మీరు మీటింగ్లకు వచ్చి నేర్చుకొని బయటికి వెళ్ళి మాట్లాడి 10 మందికి నచ్చ చెప్తే 10 మందిలో ఇద్దరు వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయినా కూడా మీకు లక్షలు సంపాదించుకోవచ్చుగా. అలా తయారు చేసుకొని టీములు చేసుకున్న వాళ్ళు జెంట్స్ను దాటేసి 76% జనాలు ఈరోజు అక్కడే ఉన్నారు. నలుగురు నెట్వర్క్ మార్కెటింగ్లో 3 మహిళలు ఉన్నారు. ఒకడు మాత్రం, అంటే మీరు 3% మీరు ఉన్నారు. జెంట్స్ మాత్రం కేవలం 1% ఇక్కడ చూడండి, మీరు ఇంకా క్లియర్గా ఉంటుంది. 74% ఉమెన్స్ ఉన్నారు నెట్వర్క్ మార్కెట్ 2017లో. ఈరోజు 76% ఉన్నారు. జెంట్స్ మాత్రం 26% మాత్రమే ఉన్నారు. హ, మన ఆంధ్రాలో చూస్తే ఏమనుకుంటారు తెలుసా? మన ఆంధ్రాలో ఒక 5% కూడా లేరు లేడీస్. అదేంటి దరిద్రం ఏమో మనకు పట్టుకుందో ఏమో తెలీదు. ఉన్నారు, జాయిన్ అయినారు. ఆంధ్రాలో తెలంగాణలో జాయిన్ అయినారు. తెలంగాణలో ఊపుతున్నారు ఇప్పుడు. ఆంధ్రాలో జాయిన్ అయినారు. బయటికి రావాలంటే భయం. ఎందుకంటే మాకు కోటీశ్వర్లు కదా వాళ్ళు. వాళ్ళ వెనకాల కోట్లు ఆస్తుంది కాబట్టి వాళ్ళు రావాల్సిన పని లేదు. అంబానీ అంటే కోటీశ్వర్లు, బయటికి రాలేరు. అలా ఫీల్ అవుతా ఉంటారు కొంతమంది. వాళ్ళని వదిలేయండి, నాకు డబ్బు కావాలనే వాళ్ళని తీసుకురండి. 76% లేడీస్. నేను అందుకే లేడీస్కి సపరేట్ మీటింగ్ పెట్టాలనేది. ఇది చూసి నేను షాక్ అయినా. ఇంతమంది లేడీస్ డబ్బు సంపాదించుకుంటున్నారా? మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు దరిద్రం చుట్టుకుంది? చూడండి ఒకసారి లేడీస్ చూడండి, మీలాగే లేడీస్ చూడండి ఎంతమంది ఇక్కడ లక్షల్లో కార్లో తీసుకొని ఇట్లా ఎలా నిలబడ్డారు. 76% వీళ్ళే. ఈరోజే మనం నిర్ణయం తీసుకోవాలి. టుడే అనదర్ ఛాన్స్. ఎందుకు సార్ అనదర్ ఛాన్స్ అంటున్నారంటే, ఇంతకుముందు జూమ్ మీటింగ్ కంటే ఇంతకుముందు వేరు, ఇప్పుడున్న మైండ్ సెట్ వేరు. ఈ రోజు నుంచి దేనికి లొంగకూడదు. గుర్తుపెట్టుకోండి, దేనికి భయపడకూడదు. తోడగొట్టండి, ఏం చేసుకుందాం చూసుకుందాం రండి అంతే. 1,00,000 కొట్టే తీరాలా. మీరు వస్తారా రండి నాతో, లేకపోతే వదిలేయండి. నేను ఎవరు చెప్తున్నా, మీకు ఎవరు నచ్చలేదో నమస్కారం పెట్టేసి నవ్వుతూ టీ తాపేసి నవ్వుతూ పంపించండి, తిట్టద్దండి. తర్వాత వేరే వాళ్ళని చూసుకోండి. మీరు మాత్రం 1,00,000 కొట్టినప్పుడు వాళ్ళ టీ తాగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి నీ దగ్గర ప్లేస్ అడగాల. అలా కసిగా వర్క్ చేయండి. ఈ కార్లో ప్లేస్ అడగాల వాళ్ళు. అక్క నేను తప్పు అయిపోయింది, ఆ రోజు పని చేయలేదు, నాకు ఈరోజు నీ కార్లో కూర్చోండి, నన్ను డెవలప్ చేయి అనేలా మీరు ఎదగాలి. ఈ ఎదగాలి. దానికి తోడుగా నేను ఒక జూమ్ మీటింగ్ చేయబోతున్నా. ఆ జూమ్ మీటింగ్ మీకు అందరికి కూడా నేను పరిచయం చేపిస్తాను. తర్వాత ఆ జూమ్ మీటింగ్లో మీకు ఎలా ఉంటుందంటే 1,00,000 ఈజీగా ఎలా సంపాదించుకోవాలో మీకు నేర్పిస్తాను. 1:6 ప్లాన్. ఇది కూడా 1:6లో మీరు ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో టోటల్లీ మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. టోటలీ మీ ఫ్యామిలీకి ఏం కావాలో అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. అలాంటి బెటర్ ప్లాన్ మన దగ్గర ఉంది. కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం పాల్గొనేసి, ఇక్కడ మనం ఏంటో పవర్ ఏంటో మనం నిలబడాలి. అక్కడ మనం రికగ్నిషన్ తీసుకోవాలి. ఇలా మీరు ఎదగాలి. ఇలా ఎదిగినప్పుడే మీకు కూడా అర్థం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లీడర్స్. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. లేడీస్కి రియల్గా మేడమ్స్కి అందరికి కూడా చెప్తున్నా, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే ఈరోజు ఇక్కడ ఉన్నారో మీ అందరికి కూడా ఒకే ఒక విషయం మీతో నేను మాట్లాడుతున్నాను. ఈ రోజుతో మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ రోజుతో మీ మైండ్ సెట్ మారిపోవాలి. మీ మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మీ ఫ్యామిలీకి మీరు న్యాయం చేస్తారు. అప్పుడే మీ ఫ్యామిలీకి కావాల్సినంత డబ్బు తెప్పిస్తారు. మీ పిల్లల చదువుకి ఏదైతే కావాలో అది కూడా మీరు చేసుకోగలరు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఈరోజే
మీరు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, నేను ఈ రోజు నుంచి మారిపోయినాను, నెక్స్ట్ నేను నా ఫ్యామిలీ కోసం నేను ఇది చేయబోతున్నాను అని చెప్పేసి మీరు ఛాలెంజ్ చేసి మీరు ముందుకొచ్చి మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో అప్లైన్ ముందర కూర్చొని ప్లాన్ తెలియకపోతే ప్లాన్ తెలుసుకోండి, తెలుసుకున్న ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడమ్స్ అండ్ లీడర్స్. ఇంకా వేరే వాళ్ళు కూడా జెంట్స్ కూడా వచ్చారు. సార్ ఈరోజు మన వెస్టీజ్లో లేడీస్కి చాలా ప్రాధాన్యత ఉంది, తర్వాత యూత్ ఐకాన్కి చాలా ప్రాధాన్యత ఉంది. మీరు ఫోకస్ వీళ్ళ మీద పెట్టండి, ఫోకస్ వీళ్ళ మీద పెట్టేసి వీళ్ళని మనం కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి మనం డెవలప్ చేస్తే వాళ్ళకు 1 lakh తెప్పిస్తే మనకు కూడా చాలా 1 lakh పైన మనకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఈ ప్లాన్తో, ఈ మైండ్ సెట్తో మీరందరూ ముందుకెళ్ళాలి. ఈ మైండ్ సెట్తో మనం అందరం వర్క్ చేయాలి. ఈ మైండ్ సెట్తో మీరందరూ కూడా మీ గోల్ను మీరు రీచ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. రైట్, ఒకసారి ఆగండి.